ఓకే. ఇక పట్టభద్రులతో పాటు తెలంగాణలో పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. అందులో 2-1 అనుకోవచ్చు, లేదంటే మిగతా పార్టీలు ఏవి కూడా అక్కడ కీలకమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ పార్టీ కూడా అక్కడ ఏ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. మరి బీజేపీ పార్టీ 2 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో ఫుల్ జోష్గా ఉన్నారు. అంటే ఉత్తర తెలంగాణ మీద మామూలుగా బీజేపీ కాస్త యాక్టివ్గా ఉన్నటువంటి ప్లేస్లో మరి అధికార కాంగ్రెస్ పార్టీ నోడిచ్చింది. మరి ఒక్క దగ్గర కాదు, 2 దగ్గరలో, అంటే ఎమ్మెల్సీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీ కూడా ఓడించింది. దాంతో ఫుల్ జోష్తో ఉన్నారు. బీఆర్ఎస్ అక్కడ పోటీ వేయలే, అసలు వాళ్ళు భయపడ్డారు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ మేము కాంగ్రెస్ మీద ఎదురుజాడు చేయడానికి ఏముండదు, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు, అసలు ప్రజల్లోనే మీరు చులకనైపోయారు, మా దగ్గరికి ఏమొస్తారని వాళ్ళు భయపడి అసలు పోటీ చేయలేదు. దాంతో ఈ అవకాశం బీజేపీ అందిపుచ్చుకుంది, మంచి విజయం అయితే సాధించింది. అయితే చాలా విశ్లేషణలు వస్తున్నాయి, అసలు బీజేపీ గెలవడానికి కారణం ఏంటి, బీఆర్ఎస్ ఓటు అక్కడ షిఫ్ట్ అయిందని కొంతమంది ఇక వేరే విశ్లేషణలు చేస్తున్నారు. ఏ విశ్లేషణ చేసినప్పటికీ ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అయితే ఇప్పటివరకు పోలేదు. అంటే లాస్ట్ ఇయర్లో బీఆర్ఎస్కు వచ్చినటువంటి చేదు ఫలితాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ప్రజలు ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు మళ్ళనికి అయితే సిద్ధంగా లేదు అని ఎలక్షన్లు అయితే చెప్తున్నాయి. అందుకే ఆటోమేటిక్గా ఇక బీఆర్ఎస్ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద కూడా పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయింది, అక్కడ గెలుపొందింది అని మనకైతే విశ్లేషణలు వస్తున్నాయి. సరే, ఇక్కడ చాలామంది చాలా విశ్లేషణ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంకో విశ్లేషణ కూడా ఉంది, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయినాయని. మరి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయినాయా కాలేదా అనేది మనం చెప్పుకోనికి రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్కు సంబంధించి ప్రసన్న హరికృష్ణ గారికి సాలిడ్గా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు ఇంటర్నల్గా కానీ ఇక కవితక్క ఏకంగా మరి బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణ గారి వైఫ్ కవితక్క గారిని కలిసింది. ఆమె ఆ కలవడంతో ఆటోమేటిక్గా అక్కడ సిగ్నల్స్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎవరైతే కవితక్క సొంత నియోజకవర్గం ఉందో ఎమ్మెల్సీ కవిత, మరి అది కూడా ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఆమె ఆటోమేటిక్గా చెప్పింది అక్కడ. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకైతే సూచనలు ఇచ్చినట్టే మన సపోర్టు ప్రసన్న హరికృష్ణ. కానీ చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇంటర్నల్గా ప్రసన్న హరికృష్ణకు మద్దతు వెలికిరు. దాంతో ఆ ఓట్లు అటు షిఫ్ట్ అయినాయి అనుకోవచ్చు. ఇక్కడ బీజేపీకి పడ్డాయి మొత్తం యాంటీ బీఆర్ఎస్ యాంటీ కాంగ్రెస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏకదమ్ మొత్తం చాలా సాలిడ్గా బీజేపీ వైపు అయితే షిఫ్ట్ అయినాయి. మరి కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉందా లేదా అంటే సరే, టైట్ ఫైట్ అయితే ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత లేదని చెప్పాలి. కాకపోతే అక్కడ ఇది సిట్టింగ్ సీటు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ గెలుచుకున్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిట్టింగ్ సీటు నిలబెట్టుకోలేకపోవడం మాత్రం కాంగ్రెస్ వైఫల్యం అని చెప్పొచ్చు. దానికి సవాలక్ష కారణాలు చెప్తున్నారు. చాలామంది మనసు పెట్టి పనిచేయలేదు, అసలు ఎవరికి వారే అన్నట్టు చూసిరు. అసలు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ మాకు ఏమొస్తుంది ఏం చేస్తుంది అన్నట్టు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పెద్ద పట్టించుకోలేదు. దాని వల్లనే ఈ ఫలితం వచ్చిందని. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ముందే హెచ్చరించినట్ట అక్కడ ఫలితం కొంచెం యాంటీగా వచ్చేటట్టుంది, మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే బీజేపీ అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి సీఎం సూచనలు కూడా ఎవరు పట్టించుకోలేదంట. ఫలితంగా మరి టైట్ పోటీలో మరి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిండు, బీజేపీ అభ్యర్థి అయితే గెలిచింది. ఇది ఖచ్చితంగా బీజేపీకి మంచి అంటే ఉత్సాహం కలిగించేటువంటి న్యూస్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, ఇప్పుడు జనాల్లోకి వీళ్ళు చాలా దూకుడు వెళ్ళొచ్చు, లేదు బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత ఉంది, మేమే ప్రధాన ప్రతిపక్షం చూసినాం కదా, మన 2 ఎమ్మెల్సీ స్థానాలు మేము గెలుచుకున్నామని చెప్పి మరి ప్రజల్లోకి ఇంకా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీలో ఇప్పుడున్నంత దూకుడు మళ్ళీ 6 నెలలు పోతే ఉండదు. ఎందుకంటే వాళ్ళే కొట్లాడుకుంటారు, అదొక పుష్ వస్తుంది. ఆ పుష్ని వీళ్ళు కంటిన్యూ చేయలేరు. చాలాసార్లు వచ్చింది, గతంలో మనం చూసినాం. జిహెచ్ఎం సెలక్షన్లు అప్పుడైతే అసలు మామూలు ఊపు రాలే, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ నెక్స్ట్ అధికారం మాదే అన్నట్టు ఉన్నటువంటి బీజేపీ పార్టీ తర్వాత ఏమైంది, అంతా సప్పబడిపోయింది. ఒకరంటే ఒకరికి పడదు, ఈయనను గుంజుదామని ఆయన గుంజుదామని ఈయన, మొత్తానికి పార్టీ ఊసులో లేకుండా పోయింది. మంచి సీట్లు వస్తాయనుకున్నటువంటి దశలో 8 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత మళ్ళీ ఊపు వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది బీజేపీ పార్టీ, మళ్ళీ 8 స్థానాలు వచ్చినాయి. మరి ఈ 8 స్థానాలు
వచ్చిన తర్వాత మళ్ళీ దూకుడు మీద ఉండాలిగా, లేదు, మళ్ళీ చల్లబడిపోయారు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఒకసారి మేము రెడీగా ఉన్నాము, బీజేపీ కోట్లేనికే మేము గెలిపించుకోనికి రెడీగా ఉన్నామని ప్రజలు సిగ్నల్స్ ఇస్తున్నా అందిపుచ్చుకోనికే మాత్రం బీజేపీ నాయకులు రెడీగా లేరు. మరి ఈ ఊపు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు పార్టీ మరి అధ్యక్షుడిని నియమించలేదు, మరి ఎవరిని నియమిస్తారో తెలియదు. చాలామంది పేర్లు వస్తున్నాయి. ఈటెల రాజేందర్ అంటారు, డీకేఆర్ అంటారు, అరవింద్ అంటారు, ఆయన పేరు చెప్తారు, ఈయన పేరు చెప్తారు. ఎవరి పేరు చెప్పినా ఇప్పటివరకు అయితే మరి పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదు. మరి అధ్యక్షుడిని ప్రకటించి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి హైకమాండ్ కూడా ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు వినండి, మనది టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి రావడం, మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాలి అని చెప్తే ఖచ్చితంగా మరి బీజేపీ ఊపు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే మళ్ళీ ఈ ఊపు మళ్ళీ పాల పొంగులాగా చల్లారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే ఊపుతో పోతే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మరి లోకల్ బాడీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంటుంది కాబట్టి మరి బీఆర్ఎస్ కంటే మించి వీళ్ళు కనుక సీట్లు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ను పండబెట్టినట్టుగా. ఎందుకంటే బీఆర్ఎస్ మీద వీళ్ళు ఎన్నో చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కేటీఆర్ ఒక వైపు తిరుగుతున్నాడు, కవితక్క ఒక వైపు, హరీష్ రావు ఒక సైడు, ఇక ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి సింహమో పులియో ఆయన వస్తా అంటున్నారు. మరి ఇప్పటివరకు రాలే. సరే, మరి ఆ పులి సింహం వస్తే ఇంకా దూకుడు మీద వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రజల్లో ఎక్కడో ఒక చిన్న భయము, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత, వాళ్ళ అరాచకం చూసిన తర్వాత, వాళ్ళ నియంత పాలన చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అధికారం అప్పచెప్పే పరిస్థితిలో ప్రజలైతే లేరు అన్న వాస్తవం ఈ ఎలక్షన్లతో తెలిసింది. మరి ఒకవేళ వాళ్ళు వచ్చినా బీజేపీ కనుక దూకుడు మీద పోతే ఖచ్చితంగా వాళ్ళని నిలువరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు అండగా నిలిచే అవకాశం ఉంది. కానీ మరి వాళ్ళు అట్లా చేస్తారా చేయరా అనే దాని మీదనే మరి బీఆర్ఎస్ భవితవ్యం అయితే ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ వీళ్ళు చాలా ఇచ్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. ఓటు బ్యాంక్ ఉన్నా పోటీకి కారు పార్టీ దూరం అని. సరే, ఓటు బ్యాంక్ ఉన్నా అంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ప్రభుత్వం మీద, అంటే గత ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత, అంటే వాళ్ళ కోపం అయితే ఇప్పటికి పోలేదు. వాళ్ళకి ఆ విషయం తెలుసు, అందుకే పోటీ చేయలేదు. సరే, ఓటు బ్యాంక్ ఉండదా అంటే ఖచ్చితంగా పార్టీ అభిమానులు, వీరాభిమానులు ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది టీచర్లు ఉండొచ్చు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు. బహుశా వాళ్ళు ప్రసన్న హరికృష్ణకు మద్దతు పలికి ఉండొచ్చు అని అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి. మరి తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి, అసలు ఏంటి అనేది అయితే చూస్తున్నారు. ఇక్కడ అసలు మేము పోటీ చేయలేదు, అనవసరంగా పోటీ చేసి ఉంటే మరి మేము ఖచ్చితంగా ఈ త్రిముఖ పోటీలో గెలిచే వాళ్ళము, మేము ఇప్పుడు మంచిగా చెప్పుకోనికి వస్తున్నాయని వీళ్ళు అంటుండే. కాకపోతే అక్కడ అంత సీన్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి అక్కడ లేదు. ఆ విషయం తెలిసిన తర్వాతనే వాళ్ళు అక్కడ పోటీకి దూరంగా అయితే ఉన్నారు. కాబట్టి ఈ విశ్లేషణ ఏదైతే ఉందో నేనైతే దీన్ని ఒప్పుకోను. సరే, ఓవరాల్గా ఈ బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు మరి బీజేపీ అయితే బలమైనటువంటి పార్టీగా ఎదుగుతున్నటువంటి వాస్తవం ఇది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీకి మంచి పట్టు ఉంది. మనం చూడొచ్చు, కరీంనగర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, ఇక ఆదిలాబాద్లో కావచ్చు. ఈ 3 జిల్లాల్లో, కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాద్, ఈ 3 జిల్లాల్లో మాత్రం బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు గెలుచుకున్నటువంటి ఎంపీ సీట్లలో మెజార్టీ అక్కనే గెలుచుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు కూడా మెజార్టీ అక్కనే గెలుచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3 జిల్లాల్లో బీజేపీకి బలం ఉంది. వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఇంకా ఎక్కువ చేస్తే, ఎందుకంటే కాస్త హిందుత్వ మూలాలు ఉన్నాయి, అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా బలంగా ఉన్నటువంటిది. కాబట్టి అక్కడ ఈ 3 జిల్లాల్లో మాత్రం బీజేపీకి మంచి స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా బీజేపీ బాగానే ఉంటుంది. హైదరాబాద్లో కూడా బీజేపీకి అంతో ఇంతో పట్టుంది. దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొన్ని స్థానాల్లో, కొన్ని ప్లేసుల్లో బీజేపీకి బలం ఉంది. ఈ 6 జిల్లాల్లో బీజేపీ అంతో ఇంతో, ఉమ్మడి జిల్లాలు చూస్తే ఈ 6 జిల్లాల్లో అయితే అంతో ఇంతో బలం ఉంది. అసలు బీజేపీకి బలం లేని జిల్లాలు ఏవైనా ఉన్నాయంటే ఖమ్మం జిల్లా ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి. ఈ రెండిట్లో అయితే అసలు బలం లేదు. వరంగల్లో కాస్తో కూస్తో ఉంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బీజేపీకి అయితే మెజార్టీ జిల్లాల్లో వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 జిల్లాల్లో, ఈ జిల్లాలో కూడా అంతో ఇంతో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం అధికారంలోకి రావాలంటే, అంటే మంచి సీట్లు గెలుచుకోవాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా వేరే పార్టీల నుంచి లీడర్లను లాగితే తప్ప ఇక్కడ బీజేపీకి సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు ఈ 2 జిల్లాల్లో. ఓవరాల్గా చూస్తే ఇక్కడ బీజేపీ ఉత్తర తెలంగాణ మీద తన పట్టు అయితే నిలుపుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవే చెప్పినాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది. మరి ఫోకస్ చేసిన తర్వాత మరి బీఆర్ఎస్ నుంచి వలసలు ఉండొచ్చు, లేదంటే కేసీఆరే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు కేసీఆర్కు ఆల్రెడీ కేసుల కత్తులు వేలాడుతున్నాయి. ఆల్రెడీ
వాళ్ళ కూతురు మీద పెద్ద కేసు ఉంది. ఇవన్నిటిని తప్పించుకోవాలంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో అంట కాగక తప్పని పరిస్థితి వస్తే మరి కేసీఆర్ సైడ్కుండి బీజేపీని లేపినా లేపొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ తొక్కడం కేసీఆర్ లక్ష్యం అయితే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన ఎలక్షన్లకు కూడా వెళ్ళొచ్చు. కానీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తును తెలంగాణ ప్రజలు హర్షిస్తారా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే మరి బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లు ఆటోమేటిక్గా అప్పుడు కాంగ్రెస్ కోటేయచ్చు, అప్పుడు కాంగ్రెస్కు లాభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని ఎట్లా చేస్తారో చూడాలి. ఓవరాల్గా అయితే బీజేపీకి ఈ ఎలక్షన్లు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చినాయి. ఈ బలం కంటిన్యూ చేసుకుంటారా లేకుంటే ఇంతకుముందు లాగానే మళ్ళీ తీసుకుపోయి గంగలో కలిపేస్తారా అనేది మాత్రం ఇక బీజేపీ చేతుల్లోనే ఉంది, బీజేపీ నేతల చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడైనా బీజేపీకి ప్రజలు ఊహిస్తున్నటువంటి కానీ ప్రజలు ఆశిస్తున్నటువంటి కానీ వాళ్ళు అవకాశం ఇస్తారా లేకుంటే ఆ దిశగా వీళ్ళు పోతారా అనేది మాత్రం మనకు భవిష్యత్తు చెప్తుంది.